హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ స్టడీ విత్ సిరి. డైలీ డిఎస్సి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఎవరైనా చూడకపోతే ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో మూర్తిమత్వ అంచనా పరీక్షల్లో భాగంగా ప్రక్షేపక పరీక్షల గురించి వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఈరోజు వీడియోలో భాగంగా అప్రక్షేపక పరీక్షల గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అప్రక్షేపక పరీక్షలు స్పష్టమైన ఉద్దీపనల ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేసే పరీక్షలనే అప్రక్షేపక పరీక్షలు అంటారు. ఈ అప్రక్షేపక పరీక్షలలో స్పష్టమైన ఉద్దీపనలుగా ప్రశ్నలు లేదా ప్రవచనాలు ఉంటాయి. ఈ ప్రశ్నలు లేదా ప్రవచనాలు వ్యక్తి మూర్తిమత్వ లక్షణాలను అంచనా వేసే విధంగా రూపొందించబడి ఉంటాయి. అవి మూర్తిమత్వ శోధికలు, 2 నిర్ధారణ మాపనలు, వీటిని రేటింగ్ స్కేల్స్ అంటాం, 3 శోధనా సూచికలు మరియు చెక్ లిస్టులు అంటాం, వీటిని 4 ప్రశ్నావళులు. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. మొదటిగా మూర్తిమత్వ శోధికలు, వీటినే పర్సనాలిటీ ఇన్వెంటరీస్ అంటారు. మూర్తిమత్వ లక్షణాలకు సంబంధించి వివిధ ప్రవచనములు ఉండి ప్రతి ప్రవచనముకు ఎదురుగా సత్యం లేదా అసత్యం అనే ఐచ్ఛికాలు ఉండి సరైన సమాధానాన్ని గుర్తించడం ద్వారా వ్యక్తి మూర్తిమత్వ లక్షణాలను శోధించే పరీక్షలే మూర్తిమత్వ శోధికలు. ఎగ్జాంపుల్, నీవు దారిన పోతున్నావు, 1 కోటి రూపాయలు నిండి ఉన్న బ్యాగ్ నీకు దొరికింది, దాన్ని నువ్వు నిజాయితీగా పోలీసులకు అప్పగిస్తావు, సత్యం లేదా అసత్యం. ఈ విధంగా ప్రశ్నలు ఉంటాయి. మూర్తిమత్వ శోధికల్లో మొట్టమొదటి మూర్తిమత్వ శోధికగా గుర్తింపబడినది వుడ్వర్త్ పర్సనల్ డేటా షీట్. ఈయన అమెరికాకు చెందిన వ్యక్తి. ఎంఎంపిఐ మూర్తిమత్వ శోధికలలో అత్యంత పెద్దదైనది, సమగ్రమైనది మరియు ఒక మైలురాయిగా గుర్తించబడినది. ఎంఎంపిఐ అనగా మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. ఈ ఎంఎంపిఐని రూపొందించినది హథావే మరియు మెకిన్లీ. హతవిధి ఎంత పెద్దది అని గుర్తుపెట్టుకోవచ్చు. ఎంఎంపిఐ ఉండే ప్రవచనాల సంఖ్య 550. 1989లో ఎంఎంపిఐను రివైజ్ చేసినప్పుడు అందులోని ప్రవచనములు 567. ఎంఎంపిఐని ఏ వయసు వారికి ఉపయోగిస్తారంటే 16 సంవత్సరాలు పైబడిన వారికి. ఈ ఎంఎంపిఐలో 10 రకాలుగా మాపనం చేస్తారు. అవి 1 డిప్రెషన్ అంటే నిరుపయోగమైన ఆలోచనలు, నిరాశావాదం, నిరుత్సాహం. హైపోకాండ్రియాసిస్ ఆరోగ్యం గురించి, శరీరం గురించి అనవసరంగా ఆదుర్ద చెందడం. హిస్టీరియా అంటే శరీర సంబంధం కాని శిరోభారం. హైపోమానియా అధికంగా ఉద్రేకపడడం. సైకోస్థీనియా అర్ధరహితమైన పనులు పదే పదే దృఢంగా చేయడం. పెరినాయియా లేదా చిత్తభ్రమ అధిక అనుమానాలు లేదా ఔన్నత్య విభ్రమణం. సైకోపథిక్ డీవియేషన్స్ సంఘ వ్యతిరేకమైన ఆలోచనలు. స్త్రీతత్వ పురుషత్వ అభిరుచి స్త్రీ పురుషుల్లో భావోద్రేక వ్యక్తీకరణ. స్క్రిజోఫీనియా స్క్రిజో అనగా గ్రీకు పదం, మనస్సు క్షిన్నాభిన్నం కావడం లేదా ఆధారం లేని ఊహలు అని అర్థం. తరువాత సోషియల్ డిస్పెటెన్స్ సంఘానికి దూరంగా ఉంటారు. సర్దుబాటుకు సంబంధించి అత్యంత సమగ్రమైన మూర్తిమత్వ శోధికగా బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీని చెప్పుకుంటారు. అవి గృహ సర్దుబాటు, ఆరోగ్య సర్దుబాటు, 3 ఉద్వేగ సర్దుబాటు, 4 వృత్తి సర్దుబాటు, 5 సాంఘిక సర్దుబాటు. ఇవి 5 రకాల సర్దుబాట్లను అంచనా వేస్తుంది. ఒక పరీక్ష చివర ఇన్వెంటరీ అని ఉన్నట్లయితే దాన్ని శోధనా సూచికగా చెప్పవచ్చు. 2 నిర్ధారణ మాపనలు మూర్తిమత్వ లక్షణాలకు సంబంధించి అనేక ప్రవచనాలు ఉండి ప్రతి ప్రవచనం ఎదురుగా సమాన బిందు అంతమాపని ఉండి సరియైన రేటింగ్ను ఇవ్వడం ద్వారా వ్యక్తి యొక్క మూర్తిమత్వ లక్షణాలను గుర్తించేవే నిర్ధారణ మాపనలు. నిర్ధారణ మాపనలను వ్యక్తుల యొక్క వైఖరులను తెలుసుకోవడంలో కూడా ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్, నాగేశ్వరరావు మాస్టర్ మంచి బోధనా సామర్థ్యం ఉన్న ఉపాధ్యాయుడు. ఈ విధంగా తటస్థంగా కొద్దిగా అంగీకరిస్తాను, పూర్తిగా అంగీకరిస్తాను, కొద్దిగా వ్యతిరేకిస్తాను, పూర్తిగా వ్యతిరేకిస్తాను. ఈ విధంగా అంతర్మాపనలు ఉంటాయి. నిర్ధారణ మాపనలు 2 రకాలు. అవి స్వీయ నిర్ధారణ మాపనలు, పరనిర్ధారణ మాపనలు. మొదటగా స్వీయ నిర్ధారణ మాపనలు. ఒక వ్యక్తి తన లక్షణాల స్థాయికి తానే రేటింగ్స్ ఇచ్చినట్లయితే దానిని స్వీయ నిర్ధారణ మాపనలు అంటారు. వీటిని చిన్నపిల్లలు, మూఢులు, నిరక్షరాస్యులు, మానసిక రోగులపై ప్రయోగించలేరు. 2 పరనిర్ధారణ మాపనలు. ఒక వ్యక్తి యొక్క లక్షణాల స్థాయిని అతని గురించి తెలిసిన ఇతరులు రేటింగ్స్ ఇచ్చినట్లయితే దానిని పరనిర్ధారణ మాపనలు అంటారు.
మూర్తిమత్వాన్ని నిర్దిష్టంగా మాపనం చేయాలంటే స్వీయ నిర్ధారణ మాపనలు, ఇతరులతో నిర్ధారణ చేసిన మాపనల మధ్య ఉన్న సహసంబంధాన్ని చూడాలి. పరనిర్ధారణ మాపనలలో ప్రధానంగా 3 దోషాలు కలవు. మొదటిది కేంద్రీయ దోషం. దీనిని సెంట్రల్ ఎర్రర్ అంటాము. నిర్ధారణ మాపనలలో వ్యక్తి యొక్క లక్షణాల స్థాయికి వాస్తవ రేటింగ్స్ ఇవ్వకుండా ఎక్కువగా మధ్యస్థ స్థాయిలో రేటింగ్స్ని గుర్తించినట్లయితే దానిని కేంద్రీయ దోషం అంటారు. 2 ఔదార్య దోషం. దీన్నే ఎర్రర్ ఆఫ్ జెనరసీ అంటాము. నిర్ధారణ మాపనలో వాస్తవ రేటింగ్స్ ఇవ్వకుండా లక్షణములను ఎక్కువగా ధనాత్మకంగా లేదా అనుకూలంగా గుర్తించినట్లయితే ఆ దోషాన్ని ఔదార్య దోషం అంటాము. 3 హ్యాలో ప్రభావం లేదా దీనినే హ్యాలో ఎఫెక్ట్ అంటాము. నిర్ధారణ మాపనలో వాస్తవ రేటింగ్స్ ఇవ్వకుండా ఆ వ్యక్తిపై ఇంతకు పూర్వం ఉన్న అభిప్రాయాన్ని బట్టి రేటింగ్స్ ఇచ్చినట్లయితే దానిని హ్యాలో ఎఫెక్ట్ అంటాము. వాడుకలో ఉన్న నిర్ధారణ మాపనలు. మొదటిది వినిలాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్. ఇది నిర్ధారణ మాపనల్లో అతి శ్రేష్టమైనది. దీనిని నవజాత శిశువు నుండి 30 సంవత్సరాల వరకు కాలక్రమంలో వారి సాంఘిక పరిపక్వతకు సంబంధించి వచ్చిన మార్పులను నిర్ధారిస్తుంది. 2 విటెన్స్బర్గ్ సైకియాట్రిక్ రేటింగ్ స్కేల్. ఇది వ్యక్తులలో ఉండే మానసిక రోగాల స్థాయిని నిర్ధారిస్తుంది. 3 పేల్స్ పేరెంట్ బిహేవియరల్ స్కేల్. పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రవర్తనను నిర్ధారించుటకు ఉపయోగిస్తారు. 4 హగర్ట్ ఎర్ల్సన్ విట్మన్ రేటింగ్ స్కేల్. ఇది నర్సరీ నుండి హై స్కూల్ స్థాయి పిల్లల ప్రవర్తనా సమస్యలు నిర్ధారించుటకు ఉపయోగిస్తారు. 3 శోధన సూచికలు. మూర్తిమత్వ లక్షణాలకు సంబంధించి వివిధ ప్రవచనాలు వరుసగా రాయబడి ఉంటాయి. ఎదురుగా ఎటువంటి ఐచ్ఛికాలు ఉండవు. ప్రయోజ్యుడు ప్రతి ప్రవచనం చదివి లక్షణం తనకి సంబంధించింది అయితే టిక్ చేయవలసి ఉంటుంది. ఒక లక్షణం వ్యక్తిలో ఉన్నదో లేదో తెలుసుకోవడానికి ఈ శోధనా సూచికలు ఉపయోగపడతాయి. 4 ప్రశ్నావళులు. మూర్తిమత్వ లక్షణాలకు సంబంధించి వివిధ ప్రశ్నలను కలిగి ఉండి వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేసే పరీక్షలనే ప్రశ్నావళులు అంటారు. ఇవి 2 రకాలు. మొదటిగా నిర్ధారిత ప్రశ్నావళి. మూర్తిమత్వ లక్షణాలకు సంబంధించి ప్రశ్నలను కలిగి ఉండి ఎదురుగా అవును లేదా కాదు అనే ఐచ్ఛికాలను కలిగి ఉన్నట్లయితే వాటిని నిర్ధారిత ప్రశ్నావళి అంటారు. ఎగ్జాంపుల్, నీవు అన్ని సందర్భాల్లో నిజాయితీగా ఉంటావా? అవును లేదా కాదు. ఈ విధంగా ప్రశ్నలు ఉంటాయి. 2 స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళి. మూర్తిమత్వ లక్షణాలకు సంబంధించి స్వేచ్ఛగా సమాధానాలు ఇచ్చే విధంగా ప్రశ్నలను కలిగి ఉండేవి స్వేచ్ఛాయుత ప్రశ్నావళి. ఎగ్జాంపుల్, నీవు ఏ ఏ సందర్భాల్లో నిజాయితీగా ఉంటావు అంటే మనం స్వేచ్ఛగా సమాధానాలు రాయవలసి ఉంటుంది. మూర్తిమత్వ లక్షణాలను అంచనా వేయడంలో విరివిగా ఉపయోగించే ప్రశ్నావళి కార్టిల్ 16 PF ప్రశ్నావళి. సో ఇప్పుడు ఆ పరీక్ష గురించి తెలుసుకుందాం. ఈ ప్రశ్నావళిని అమెరికాకు చెందిన కార్టిల్ అనే మనోవిజ్ఞానవేత్త రూపొందించారు. ఇందులో PF అనగా పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ అని అర్థం, అంటే మూర్తిమత్వ కారకాలు. ఈ ప్రశ్నావళుల్లో వ్యక్తి యొక్క 16 మూర్తిమత్వ మూల లక్షణాలను మాపనం చేసే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఎదురుగా సత్యం లేదా అసత్యం ఉంటుంది. అనగా ఈ పరీక్ష ఒక నిర్ధారిత ప్రశ్నావళి. మూర్తిమత్వ అంచనా పరీక్షలో మిక్కిలి తరచుగా ఉపయోగించే పద్ధతి ప్రశ్నావళి. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. మూర్తిమత్వ అంచనా పరీక్షల్లో భాగంగా అప్రక్షేపక పరీక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.